సో వారంలో చివరి రోజు ఫ్రైడే. సో 4 రోజులే ఈ వారం మార్కెట్స్ పనిచేశాయి. అయితే ఏంటంటే నిన్న ఆరంభ లాభాలు ఆవిరైపోయాయి. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాల అండతో లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ చివరికి వాటిని నిలబెట్టుకోలేకపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లలో అధిక స్థాయిలో లాభాల స్వీకరణ వల్ల కూడా మార్కెట్స్ నష్టాల్లోనే ముగిశాయని చెప్పచ్చు. డాలర్తో పోలిస్తే రూపాయి మార్గం విలువ 19 పైసలు పెరిగి 93.14 వద్ద ముగిసింది. అలాగే బ్రెంట్ ముడి చమురు 1.54% పెరిగి $96.38 వద్ద ట్రేడ్ అవుతోంది. సో ఈ రకంగా ఏంటంటే సెన్సెక్స్ నేను 123 పాయింట్ల లెస్లో ఉంటే నిఫ్టీ 35 పాయింట్ల లెస్లో ఉంది. మరి ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఫ్రైయింగ్ డే. మరి ఎలాగా మరి ఈరోజు లాభాల స్వీకరణ జరుగుతుందా? ఎలా ఉండబోతోంది మార్కెట్? బేసిక్గా ఏంటంటే మరి నిన్న లాస్ట్లో నష్టాలు చవి చూసింది. మరి ఇప్పుడు ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈరోజు ఈ మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళి మనం ఏంటంటే స్ట్రాటజిక్గా ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోండి. ప్రైమ్ లైన్ ఇది అందిస్తున్న ప్రత్యేక సదుపాయం మీకోసం. సో తప్పనిసరిగా ఏంటంటే టీవీని మ్యూట్ చేసి అలాగే బ్లూటూత్లో మాట్లాడకుండా తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడి మీరు ఎన్ని స్టాక్స్ కావాలన్నా అడిగితే తప్పనిసరిగా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారు మీకు సమాధానం చెప్తారు. సో ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ వెంకట్ గారు. వెంకట్ గారు మరి ఫ్రైడే సార్, మరి ఇవాళ ఎలా ఉండబోతోంది? నిన్న లాస్ట్లో కొంత నష్టాల్లో స్టాక్ మార్కెట్ క్లోజ్ అయింది. ఏంటి సార్ ఇవాళ ఎలా ఉండబోతుంది? ఒక హాఫ్ మినిట్ బ్రీఫ్ ఇవ్వండి సార్. మీరు ఆల్రెడీ చెప్పేశారు, ఇంకా నేనేం చెప్పను. సార్ మీ మాటతో ఏంటంటే అది వేదవాక్కు. ఫ్రైయింగ్ డే అన్నారు, వాస్తవంగా ఫ్రైయింగ్ డేనే ఈరోజు. ఎస్ సార్. నిన్న లాస్ట్ లో ఏం పడిపోలేదండి మార్కెట్ మార్నింగ్ నుంచి పడతానే ఉంది. ఓ ఓకే. గ్యాప్ అప్ ఓపెన్ అయింది దగ్గర నుంచి కిందకి పడతానే ఉంది సార్. సో యాక్చువల్గా ఇది యాంటిసిపేటెడేనండి. 2400 అనేది మేజర్ రెసిస్టెన్స్ నిఫ్టీకి. సార్ నేను నిన్న వేరే ఛానల్లో చెప్తా 2400 మేజర్ రెసిస్టెన్స్ అక్కడి నుంచి పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, అది దాటడం కష్టం అని చెప్పాను. ఆల్మోస్ట్ అదే జరిగిందండి. ఎగ్జాక్ట్ గా 2400 పిన్ పాయింట్ గా టచ్ అయింది, అక్కడి నుంచి కింద పడతానే ఉంది. ఓ గ్రేట్. సో రావాలండి, అంటే రెసిస్టెన్స్ ఉందండి అక్కడ కొంచెం టర్న్ అవ్వాలి మార్కెట్. మూర్తి గారు మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, కింద నుంచి 8% పెరిగినప్పుడు ఒక 4% అనేది కరెక్షన్ అనేది కామన్ గా జరుగుతుంది. ఇట్స్ హెల్దీ కరెక్షన్, చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే కిందకి వస్తుందో అది రెండోసారి ఎవరైతే ఈ ర్యాలీలో మిస్ అయ్యారో వాళ్ళ కోసం ఒకవేళ కిందకు వస్తే వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశంగా ఇది ఉంటుందండి సార్. సో ఈ రోజు మనం చూసుకుంటే ఈ రోజు కొంచెం నెగిటివ్ గానే ఓపెన్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెగిటివ్ గా అంటే నిన్న క్లోజింగ్ కన్నా కొంచెం కిందగా ఓపెన్ అవడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. 23,900 దగ్గర ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అయితే ఉందండి. సార్ సార్ ఓకే సార్. సార్ ఈ రోజు అక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే వెరీ గుడ్ అండి. ఒకవేళ బ్రేక్ అయినా కూడా నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,500 అండి. ఓకే. సో ఈ రోజు గురించి మనం అసలు పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు. ఒకవేళ కిందకు వచ్చినా కూడా ఎవరు కూడా ఆందోళన పడక్కర్లేదు. కిందకు వస్తే అది ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద చూసుకోండి. గ్లోబల్ ఈవెంట్స్ అనేది కాసేపు పక్కన పెట్టండి సార్. గ్లోబల్ ఈవెంట్స్ అయిపోయినాయి, ఇప్పుడంతా డొమెస్టిక్ ఈవెంట్స్ మీద మార్కెట్ నడుస్తుంది. సో ఈ భయపడాల్సిన అవసరం ఏం లేదండి. కొద్దిగా కిందకు వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. కమోడిటీస్ పరంగా చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇంకా $100 అదే $100 కన్నా కిందే ట్రేడ్ అవుతుంది. 98లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. రోజు కూడా 1.2% డౌన్ లోనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే ట్రేడ్ అవుతుందండి. ఓకే సార్. సో ఆందోళన పడాల్సిన విషయం అయితే ఏమీ లేదు, దాదాపుగా అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి. అలాగే గోల్డ్ సిల్వర్ కనుక చూసుకుంటూ ఉంటే గోల్డ్ సిల్వర్ కూడా కొద్దిగా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ కాపర్ కూడా. ప్రస్తుతం నేను చెప్తున్నా ఇంటర్నేషనల్ మార్కెట్. సార్ గోల్డ్ సిల్వర్ అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ మనం మాట్లాడుకుందాం సార్. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. నాగభూషణ్ రెడ్డి గారు, కర్ణాటక. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ PCBL లో KRBL పర్చేస్ చేస్తాం అనుకున్నాం. PCBL KRBL కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్. ఓకే, అంటే ఎంతకాలానికి అనుకుంటున్నారు? సార్ ఒక 1 ఇయర్ సార్. 1 ఇయర్. PCBL తీసుకోవచ్చండి. PCBL మంచి ప్రైస్లోనే ఉంది, 284లో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. మీరు కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. మంచి రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్ అయిందండి. ఇమీడియట్గా అంటే మనకి షార్ట్ టర్మ్లో టార్గెట్ వచ్చేసి 343 దగ్గర షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. సో రెండోది వచ్చేసి కేఆర్బిఎల్లో కూడా 353లో ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. వెరీ షార్ట్ టర్మ్లో టార్గెట్ వచ్చేసి 390లో కనిపిస్తుందండి, వెరీ షార్ట్ టర్మ్ టార్గెట్. సో రెండు కూడా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. రైట్ సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, వెంకటేష్ గారు. సార్ నమస్కారం.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏమండి? మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, నాకు దాంపూర్ షుగర్ సార్ 25% లాస్ లో ఉన్నాను సార్. దాంపూర్ షుగర్ ఒకటి, గణేష్ బ్యాంజా ఒకటి, అది 30% లాస్. IRCTC 38% లాస్. ఈ మూడు ఉంచుకోమంటారా తీసేయాలని చెప్పండి సార్. ఒకటి దాంపూర్ షుగర్, 2 IRCTC, ఇంకోటి 3 గణేష్ బెంజో. గణేష్ బెంజోప్లాస్టా? బెంజోప్లాస్ట్, గణేష్ బెంజో బిఈ. ఓకే ఓకే, గణేష్ బెంజోప్లాస్ట్. సార్. రైట్ అండి. దాంపూర్ షుగర్ ఎంతలో తీసుకున్నారు? 26% లాస్ ఉంది సార్. అది లాంగ్ బ్యాక్ పర్సెంటేజ్ ఏదో ఉంటుంది. ఓకే అది 326 దగ్గర నుంచి కంటిన్యూస్ పడతానే ఉందండి. ఈ షుగర్ స్టాక్స్ ఇంతేనండి. షుగర్ స్టాక్స్ తో ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువగా ఈ ఎక్స్పోర్ట్ల మీద ఆధారపడతా ఉంటాయండి. ఎక్స్పోర్ట్లు కనుక మనకి గవర్నమెంట్ ఆపుతుంది అంటే మాత్రం ఇవి పడిపోతాయి, ఎక్స్పోర్ట్లు వదిలేసినాయి అంటే పెరుగుతూ ఉంటాయి. దాంపూర్ షుగర్ ఒకటే కాదు, మీకు రేణుకా షుగర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ షుగర్ స్టాక్స్ తో ఎక్స్పోర్ట్ మీదే ఎక్కువ ఆధారపడతా ఉంటాయి. అందువల్ల కొద్దిగా మనకి ఎక్స్పోర్ట్ సడలించి పర్వాలేదు చేయొచ్చు అని అంటే ఇమీడియట్ గా పెరుగుతాయి, చాలా స్పీడ్గా పెరుగుతాయి, పెరగటం కూడా. హై వాల్టైల్ స్టాక్ అండి షుగర్ స్టాక్స్, మీరు గమనిస్తే అంటే గవర్నమెంట్ పాలసీస్ మీద ఎక్కువ ఉంటాయి. సో ప్రస్తుత పరిస్థితుల్లో దాంపూర్ షుగర్ మనకి మేజర్ రెసిస్టెన్స్ అండి. టెక్నికల్ పరంగా మాట్లాడుకోవాలంటే 146 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అవ్వనంత వరకు కూడా పైకి వచ్చే ఛాన్సెస్ లేదు. సో 146 దాటితే అప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేద్దామండి. ఏదైనా ఈ మధ్యలో ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ మారి ఏదన్నా ఇదైతే ఇబ్బంది ఏం లేదు. అలాగే IRCTC 542 పైనే ఉంది కాబట్టి మీరు దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ అయితే నేను సజెస్ట్ చేయనండి. ఆల్రెడీ ఉంటే ఇక్కడ యావరేజ్ చేయమని చెబుతాను. గణేష్ బెంజోప్లాస్ట్ వచ్చేసి ఫ్రెష్ ఎంట్రీ ఇది. అది కూడా 31% లాస్ట్లో ఉన్నాయన సార్. అయితే ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు అండి, యావరేజ్ కూడా చేసుకోవచ్చు గణేష్ బెంజోప్లాస్ట్. ఓకే రైట్ సార్. సార్ మరో కాల్ అండి, మోహన్ రెడ్డి గారు. సార్ నమస్కారం మోహన్ రెడ్డి గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ నమస్తే వెంకట్ గారు సార్. నమస్తే అండి. సార్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్రజెంట్ ప్రైస్ లో బై చేశారు సార్, లాంగ్ టర్మ్ కోసం 3 years. తీసుకోవచ్చు అండి. ప్యాసింజర్ వెహికల్స్ ఇప్పుడు పెరగడానికి చాలా స్కోప్ కనిపిస్తోంది. రీసెంట్గా ఈవీ సెగ్మెంట్లో బాగానే దూసుకుంటూ వెళ్తున్నాయి ప్యాసింజర్ వెహికల్స్. అయితే తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. కొంచెం వీటి యొక్క లాభాలన్నీ కూడా యూకేకి సంబంధించిన ఏదైతే జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఉన్నాయో అవి లాభాలు హరించేసినాయి, ప్యాసింజర్ వెహికల్స్కి వచ్చిన లాభాలు. అందువల్ల మనకి బాగా డౌన్ అయిందండి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు, పెరుగుతుందండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. 435 దాటితే అప్పుడు క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి. 430 దాటినంత వరకు కూడా క్వాంటిటీ ఇంక్రీజ్ చేయొద్దు. తక్కువ క్వాంటిటీ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు అండి. రైట్ సార్. సార్ అదేంటి సూచన. సో సార్ మరో కాల్ అండి, నరేష్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్ వెంకట్ సార్. నమస్తే సార్, ఎల్కాన్ ఇంజనీరింగ్ నా దగ్గర 560 ఉన్నాయి సార్. మొన్న రీసెంట్ గా రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి సార్? హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎలా సార్? సెకండ్ స్టాక్ వచ్చేసి NCC సార్, ఫ్రెష్ బై సార్. ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. సెకండ్ అండి NCC నాగార్జున కన్స్ట్రక్షన్. NCC. ఓకే. థర్డ్ వన్ అండి. రెండే. ఓకే సార్ రెండే చెప్పారు. రెండే చెప్పారు. థర్డ్ వన్ అని ఆయన బలవంతం చేస్తున్నారు మీరు. లేదు సార్, మూడుంది. ఎలికాన్ ఇంజనీరింగ్ హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. ఇయర్ ఓకే, రెవెన్యూ ఇయర్ మనకి 6% పెరిగింది. రైట్. కాకపోతే వీళ్ళది ఓకే గేర్స్ డివిజన్ ఒక 20% డిక్లైన్ అయిందా? మిక్స్డ్గా వచ్చినాయి సార్ రిజల్ట్స్. సార్ మిక్స్డ్గా రిజల్ట్స్ వచ్చినాయి. 435 దాటుతుందండి. 435 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. NCC ఎంతలో ఉన్నాయండి? లేదు సార్, ఫ్రెష్ బై. NCC ఫ్రెష్ బై తీసుకోండి. 160 దగ్గర ఉంది, మంచి ప్రైస్లో ఉంది. NCC కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు మీరు. ఓకే రైట్ సార్. సార్